బడ్జెట్ టైం అయింది. మరి కాసేపట్లో నిర్మలమ్మ పద్దు వచ్చేస్తోంది. ఆశలు పెంచేస్తున్న బడ్జెట్ ఇది, వరాలు కురిపించాలి అనుకుంటున్న బడ్జెట్ ఇది. బడ్జెట్ పుస్తకం పట్టుకొని లెక్కల మంత్రి బయలుదేరారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ఉండబోతోంది. వార్షిక బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ముందుగా ఇప్పటికే బడ్జెట్కి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితమే ఆమెను కలిశారు, అనుమతి తీసుకున్నారు. ఇక 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు మంత్రి. ఇక మరొక గంటలోనే 11 o'clockకి బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అవుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ ఉంటుంది. 11 గంటలకు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాలు పెంచేసింది. వేతన జీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల వరకు ఉన్న వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించవచ్చంటూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మరి మినహాయిస్తారా లేదా చూడాలి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయల నుంచి పెంచుతారా, ఇది చూడాలి. ఇక పేదలు మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటూ నిన్న సాక్షాత్తు ప్రధాని మోదీయే మాట్లాడడంతో ఒక్కసారిగా ఆశల అమాంతం పెరిగిపోయాయి. ఒకవైపేమో 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది వృద్ధి రేటు. ఆర్థిక వ్యవస్థలో స్పీడ్ పెంచే బడ్జెట్ ఫార్ములాపై మరిక ఉత్కంఠ నెలకొని ఉంది. బడ్జెట్ టైం అయింది. మరికొన్ని నిమిషాల్లోనే నిర్మలమ్మ పద్దు వచ్చేస్తోంది. ఆశలు పెంచేసిన బడ్జెట్ ఇది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరికి మోదం, ఎవరికి ఖేదం మరి కాసేపట్లో తెలవబోతోంది. వరాలు కురిపించాల్సిన బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్ పుస్తకం పట్టుకుని లెక్కల మంత్రి బయలుదేరిన దృశ్యాలు మనం చూడొచ్చు. బ్రేకింగ్స్ చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉండబోతోంది. వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలుపబోతోంది కేబినెట్. ఇప్పటికే బడ్జెట్ కు రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు ఆర్థిక మంత్రి. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఉంటుంది. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఇక మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో అందుబాటులో ఉన్నారు బడ్జెట్కి సంబంధించిన తాజా సమాచారంతో. మహాత్మా, ఏంటి ఇక ఇప్పటిదాకా అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయ్యేలా కనిపిస్తోందా? బడ్జెట్పై ఎలాంటి చర్చ జరుగుతోంది? బడ్జెట్ అనగానే చాలామంది చాలా రకాలుగా ఆశలు పెట్టుకుంటారు. అందులో ఉద్యోగ వర్గాల నుంచి మొదలుపెట్టి పారిశ్రామిక వర్గాలు, రైతులు, మహిళలు, ఇలాగా అన్ని వర్గాలు కూడా ఈ బడ్జెట్ ద్వారా తమకేమైనా ప్రయోజనం ఉంటుందా అన్న ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాల్టి బడ్జెట్ విషయంలో నిన్న వచ్చిన ఆర్థిక సర్వే కానీ, రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి చేసిన ప్రసంగం, వీటన్నిటి నుంచి మనం గమనిస్తే పేద మధ్యతరగతి వర్గాల మీద లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు ప్రాధాన్యత ఎక్కువగా లభించే అవకాశం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎప్పుడు కూడా బడ్జెట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వాలు పేదల్ని దృష్టిలో పెట్టుకునే పథకాలను రూపొందిస్తాయి. మధ్యతరగతిని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ ధనిక వర్గాలకు, పారిశ్రామిక వర్గాలకు వారికి ఇచ్చే రాయితీలు వారికి ఇస్తూ ఉంటారు. మధ్యతరగతి నుంచి పన్నులు పిండి వసూలు చేస్తూ ఉంటారు అన్న ఒక భావన మధ్యతరగతిలో బాగా నెలకొనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మధ్యతరగతిని అట్రాక్ట్ చేసేలాగా బడ్జెట్ ఉండవచ్చు అన్నది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వేతన జీవుల మీద ఈ ఇన్కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించే దిశగా కొన్ని ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇప్పటికే 6 స్లాబ్లు ఉన్నాయి, దాన్ని 3 స్లాబ్లకు కుదించవచ్చని, గరిష్టంగా 30% వరకు ఉన్న పన్నుని 25%కి తగ్గించవచ్చు అని ఈ రకమైన అంచనాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ట్యాక్స్ ఫ్రీగా ఉన్న 7.5 lakh లిమిట్ని 9 lakhs లేదా 10 lakhs వరకు కూడా ఇంక్రీజ్ చేయవచ్చు అన్న కొన్ని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చే అంశం ఒకవేళ ఈ నిర్ణయాలు తీసుకుంటే. ఇకపోతే
దేశం వృద్ధి రేటు, ప్రపంచంలో ఉన్న పరిణామాలు వీటన్నిటినీ సైతం దృష్టిలో పెట్టుకుని ఏ రంగాలకు ఎంత ప్రాధాన్యతనిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, యూరోప్లో ఆర్థిక మందగమనం, ఇలాంటి పరిస్థితులన్నిటి ప్రభావం భారత్ మీద కూడా పడుతుంది. ఆయా దేశాలకు భారత్ నుంచి జరగాల్సిన ఎగుమతులు జరగకుండా అయిపోయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత అతను అనుసరిస్తున్న విధానాలు, ఆ దేశంలోకి ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద కట్టడి, ఇవన్నీ కూడా భారతదేశం మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో భారత్ వృద్ధి రేటుని మరింత పెరిగేలాగా ఏ రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ఎటువంటి కేటాయింపులు జరుపుతారు అన్నది చూడాల్సి ఉంటుంది. మనకి అత్యధికంగా సవాల్ విసురుతున్నది చైనాలో కొన్ని పారిశ్రామిక విధానాలు మన భారతదేశంలో తయారయ్యే వస్తు ఉత్పత్తి కంటే అక్కడ చాలా తక్కువ రేటుకి వస్తువులను తయారు చేయగలుగుతున్నారు. ఉదాహరణకు ఈ ఫైబర్ టు ఫ్యాషన్ టెక్నాలజీ, అక్కడ ఎక్కడైతే పత్తి పంట ఉత్పత్తి జరుగుతుందో అక్కడే అన్ని రకాల పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలన్నింటినీ ఏర్పాటు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతోటి వస్త్రాల జౌలి పరిశ్రమ ఉత్పత్తులన్నీ అక్కడ సాధ్యపడుతున్నాయి. భారత్లో అలా లేదు. పత్తి పండించేది ఒక రాష్ట్రంలో అయితే దాన్ని దారంగా మార్చేది మరొక రాష్ట్రంలో, ఆ దారాన్ని వస్త్రంగా మార్చేది మరొక రాష్ట్రంలో. ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ భారం అంతా కలిసి ఆ ఖర్చులన్నీ పెరిగి భారత్లో తయారయ్యే వస్త్రాల ధర ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్గా ఒకే చోట ఈ టెక్స్టైల్ పార్క్స్ లాంటివి గతంలోనే ప్రకటించింది, వాటి మీద దృష్టి ఫోకస్ చేయవచ్చు. అలాగే ఆహార ద్రవ్యోల్బణాన్ని మార్చి నాటికి తగ్గిస్తామంటూ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. సో దాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఉదాహరణకు టమాటా ధరలు తీసుకుంటే ఢిల్లీలో కిలో 80 నుంచి 100 రూపాయలు ఉండొచ్చు. అదే మదనపల్లిలో రైతుకు రూపాయి కూడా గిట్టుబాటు కాక రోడ్ల మీద పడేసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎలా కట్టడి చేయాలి, ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి, దానికి తగిన మౌలిక వసతులు ఎలా కల్పించాలి అన్న దాని మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలాగే గత బడ్జెట్లో ఈ మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా మౌలిక వసతుల ప్రాజెక్టులు, అవి రోడ్లు, రైల్వేలు, లేకపోతే మెట్రో లైన్లు, ఇలాంటివి నిర్మించడానికి ఎక్కువ ఫండింగ్ అంతా చేస్తూ వచ్చింది. అది దేశీయంగా ఉపాధిని పెంచుతుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతాయి. దాని ద్వారా దానికి అనుబంధంగా పరిశ్రమలు ఆధారపడి పెరుగుతూ ఉంటాయి, స్థిరాస్తి విలువలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా ఎకానమీ అన్నది గ్రోత్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈసారి కూడా ఈ మౌలిక వసతులకి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ఫండింగ్ కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సర్వేలో ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గానే ఉన్నప్పటికీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ 6.3 వృద్ధి రేటు అన్నది సరిపోదు. 8% మించిన వృద్ధి రేటుని మనం నమోదు చేయాల్సి ఉంటుంది. అంత వృద్ధి రేటు సాధించాలి అని అంటే అన్ని పరిశ్రమల మీద, అన్ని రంగాల మీద కూడా ఫోకస్ అవసరం. కేవలం కొన్నిటి మీదనే ఫోకస్ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు అంటూ ఆర్థిక సర్వే చెప్పింది. ఆ దిశగా తయారీ రంగానికైతే ఇప్పటికీ భారత్లో వృద్ధి చెందుతూ ఉంది. దాన్ని మరింత ప్రోత్సహించేలాగా, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉదాహరణకు చాట్ జీపీటీకి పోటీగా చైనా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలాగైతే తీసుకొచ్చిందో భారత్ కూడా స్వయం సమృద్ధి అందులో సాధిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, ఇలా కొత్త సాంకేతిక రంగాల మీద కూడా ఫోకస్, రీసెర్చ్ ఇవన్నీ చేసి ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకుంటూ రావడం, ఇలా వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బట్ చూడాలి. కాసేపట్లో ఇప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. 10:25 సమావేశమై ఈ బడ్జెట్ని ఆమోదిస్తుంది. అనంతరం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఆమె రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా 8వసారి బడ్జెట్ని ఆమె ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రైట్ మహాత్మా.